ఆయిషా మీరా హత్య కేసు మళ్లీ మొదటికొచ్చింది. ఆయిషా కేసును పునర్విచారణ జరపాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. దీనికోసం డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. సిట్ పర్యవేక్షణ అధికారిగా విజయవాడ సిపి గౌతమ్ సవాంగ్కి బాధ్యతలు అప్పగించింది. బెజవాడలో ఆయిషా హత్య కేసు సంచలనం రేపింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ హాస్టల్లో 10 ఏళ్ల క్రితం హత్యకు గురైంది ఆయిషా మీరా. ఈ కేసులో సత్యంబాబుని బాధ్యుడిని చేస్తూ 8 ఏళ్లు అన్యాయంగా జైల్లో పెట్టారు. తనకే పాపం తెలియదని మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా చిత్రహింసలకు గురిచేసి కటకటాల వెనక్కి నెట్టారు. 8 ఏళ్లు జైల్లో ఉన్న తరువాత సత్యంబాబు నిర్దోషని తేల్చింది కోర్టు. ఇటీవల విడుదలయ్యాడు సత్యంబాబు. ఆయిషా మీరా హత్య కేసులో సత్యంబాబును అన్యాయంగా ఇరికించారని సత్యంబాబుతో పాటు ఇటు ఆయిషా తల్లి శంషాద్ బేగం కూడా తప్పుపట్టారు. ఆ తర్వాత ఈ కేసులో సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించినప్పుడు ఆయిషా తల్లి హర్షం వ్యక్తం చేశారు. అసలైన దోషులకు శిక్ష పడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సిట్ కోరలేదండి, ఇన్వెస్టిగేషన్ బై సిబిఐ అన్నా. అయితే రాత్రి ఈ ఛానల్స్లోనే చూసాము. 132 జీవో ప్రకారంగా అనురాధ అనే ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి డీజీపీ ప్రపోజల్ వచ్చింది సిట్కి కేసుని ఇవ్వాలి అని. కానీ మేము అడిగింది అది కాదు. ఎందుకంటే మేము ఇన్వెస్టిగేషన్ బై సిబిఐ ఒకవేళ ఇచ్చినా కూడా హైకోర్టు పరిధిలో పర్యవేక్షణలో జరగాలి. ఎందుకంటే ఇంతవరకు చూసాం కదండి, సత్యంబాబుని అనవసరంగా విరికించి 8 సంవత్సరాలు అతన్ని జైల్లో పెట్టించారు. తర్వాత ఏమో హైకోర్టు నిర్దోషిగా విడుదల చేయటం జరిగింది. అయితే అలా నిర్దోషిగా విడుదల చేసిన తర్వాత మేము మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయమని కోరాము. మొన్న కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టులో మేము రిట్ దాఖలు చేశామండి. ఆ రిట్లో ఇన్వెస్టిగేషన్ బై సిబిఐ అని అదే హైకోర్టు పరిధిలో విచారణ జరపమని కోరామండి. అన్యాయంగా సత్యంబాబును ఈ కేసులో ఇరికించారని అన్నారు ఆయిషా తల్లి. అంతేకాదు సత్యంబాబుకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. ఆయిషా కేసును మళ్లీ రీఓపెన్ చేయించాలని కోరారు. ఉన్నారు కదండి. అయితే ఇప్పుడు నేను పేర్లు చెప్పను, ఎందుకంటే వాళ్ళు 10 మంది ఉన్నారు. ఆ 10 మంది కూడా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళు. మళ్ళీ వాళ్ళు ప్రభావితమయ్యి ఆ కేసును తారుమారు చేసి పాపం సత్యంబాబు పిచ్చాళ్ళు అంటే వాళ్ళు మళ్ళీ ఎవరినన్నా వేస్తారేమోనని భయం కూడా మా నుంచి జరుగుతుంది. నిన్నటి నుంచి అనుమానంగా కూడా ఉందండి. ఎందుకంటే మళ్ళీ ఇదేంటి ఈ కేసుని ఇలా మలుపులు తిప్పుతున్నారు అనే ఒక రకమైన బాధ కూడా ఉందండి మాకు. సిబిఐకి ఇచ్చినట్లయితే సిబిఐ తాట తీస్తారు, ఇది ఎక్కడెక్కడ కోణాల నుంచి అసలు వార్డెన్ ఎక్కడుందో తీసుకొస్తారు. అదే ఇప్పుడు సిట్కి ఇచ్చామనుకోండి వార్డెన్ని కూడా తప్పించే అవకాశం కూడా ఉంటుందని భయం అనేది మాకు. దీంతో తాజాగా ఆయిషా హత్య కేసును పునర్విచారణ జరపాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. 2007వ సంవత్సరంలో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆయిషా మృతి చెందింది. ఈ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యలో చాలా మంది పేర్లు బయటకు వచ్చినా చివరికి సత్యంబాబుకు శిక్ష పడింది. 3 నెలల క్రితం సత్యంబాబు నిర్దోషి అంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. 10 ఏళ్ల తరువాత అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునర్విచారణ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికోసం సిట్ను వేయనుంది. డీఐజీ స్థాయి అధికారిని సిట్ బృందానికి నేతృత్వం వహించనున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఈ సిట్ బృందానికి పర్యవేక్షకుడిగా ఉంటారు. మొత్తంగా ఈ కేసును సిట్ బృందం మళ్లీ మొదటి నుంచి విచారణ జరపనుంది. అప్పట్లో సేకరించిన ఆధారాలన్నీ మళ్లీ పరిశీలిస్తుంది. అవసరమైతే ఈ కేసులో సాక్ష్యం ఇచ్చిన వారందరినీ మళ్లీ సిట్ బృందం ప్రశ్నిస్తుంది. అనుమానితులు ఎవరున్నారో వారందరినీ విచారిస్తుంది. ఆయిషా తోటి విద్యార్థులను ఇబ్రహీంపట్నంలోని హాస్టల్ వార్డర్ను కూడా విచారిస్తుంది. అయితే ఈ కేసులో నిర్దోషిగా బయటపడిన సత్యంబాబును విచారిస్తుందా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. 2-3 రోజుల్లో సిట్ బృందం పేర్లను ప్రకటించనుంది.
ఆయిషా మీరా హత్య కేసు పునర్విచారణకు ప్రభుత్వం సిట్ వేయటంతో మరోసారి సత్యంబాబు పేరు తెరపైకొచ్చింది. సిట్ దర్యాప్తులో కథంతా మళ్లీ సత్యంబాబు చుట్టూనే తిరుగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న విషయం ఎప్పుడో ప్రూవ్ అయిందని సత్యంబాబు అన్నాడు. కోర్టు తన్ను నిర్దోషి అని ప్రకటించిన తరువాత దేనికి భయపడాల్సిన పని లేదంటున్న సత్యంబాబుతో మా ప్రతినిధి దీప్తి ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం క్రియేట్ చేసిన ఆయేషా మీరా హత్య కేసుకి సంబంధించిన పునర్విచారణ తిరిగి మళ్ళీ ఈ స్టోరీని ముందుకు తీసుకొచ్చింది. ఎక్కడైతే కథ ప్రారంభమైందో 10 సంవత్సరాలు దగ్గర ఈ డిసెంబర్ నాటికి 10 years కంప్లీట్ అయినా సరే తిరిగి మళ్ళీ ఎవరు నేరస్తుడు అన్న అంశానికి సంబంధించిన విచారణ స్టార్టింగ్ పాయింట్కి వచ్చింది. ఇందులో భాగంగా రీసెంట్గా ఎవరినైతే కల్ప్రిట్గా సస్పెక్ట్ చేస్తూ సత్యంబాబు ఈ కేసుకి అసలు ఏమాత్రం సంబంధం లేదు అంటూ హైకోర్టు తీర్పిచ్చి సత్యంబాబు నిర్దోషి, అబ్సల్యూట్ గా పోలీసులే పట్టుకొచ్చి లోపల పెట్టి ఇంతకాలం తన లైఫ్ ని వేస్ట్ చేశారు అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చిన హైకోర్టుకి సంబంధించి తిరిగి మళ్ళీ ఈ కేసు సత్యంబాబు మెడ చుట్టూ తిరుగుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో సత్యంబాబు ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఆయేషా మీరా మర్డర్ కేసుకి సంబంధించి తిరిగి మళ్ళీ పునర్విచారణ ప్రారంభమైంది. మళ్ళీ ఈ కేసుని చుట్టుకుంటుంది అని ఏమన్నా అనుకుంటున్నావా? ఎందుకంటే కోర్టు పర్ఫెక్ట్గా జడ్జిమెంట్ ఇచ్చింది. నన్ను నిర్దోషిగా హైకోర్టు, సత్యంబాబు నిర్దోషి అని చెప్పేసి హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎందుకంటే ఈ కేసులో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ని బట్టి నేను రిలీజ్ అయ్యాను. నువ్వు రిలీజ్ అయిన తర్వాత కూడా పోలీసులు కొంత నీ విషయంలో అసంతృప్తిగానే ఉన్నారు. అంటే ఒక రకంగా ఇదంతా పోలీసుల వైఫల్యమే అన్న మాట కూడా రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో వినిపించింది. తిరిగి మళ్ళీ కేసు పునర్విచారణ మొదలు పెట్టారు అంటే నీ మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అని అనుకుంటున్నావా? బికాస్ పోలీసులు నీ మీద ఖచ్చితంగా కొంత రకంగా అసంతృప్తిగానే ఉన్నారు కాబట్టి. అయితే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి నేను నిర్దోషిగా, నా మీద ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని విధాలు సతత విధాలుగా వాళ్ళ ప్రయత్నం చేసినా కానీ నాకు కోర్టు జడ్జిమెంట్ ఉంది. కోర్టు జడ్జిమెంట్ పర్ఫెక్ట్గా ఇతను నిర్దోషి అని నన్ను ప్రకటన చేసి విడుదల చేసినప్పుడు దేనికి నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను నిర్దోషిని. పక్కా ఆయేషా తల్లిదండ్రులు కూడా నేను సత్యంబాబు కాదు అని చెప్తున్నారు. ఆయేషా మీరా తల్లిదండ్రులు నీకు సపోర్ట్గా ఉన్నారు. ఎన్నో పబ్లిక్ యూనియన్స్ నీకు సపోర్ట్గా మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ తిరిగి విచారణ నీ దాకా వస్తే లీగల్గా ముందుకు వెళ్ళడానికి నువ్వు ధైర్యంగా ఫేస్ చేస్తావా? కండిషన్ని ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉన్నావు? అయితే లాయర్ గారు ఉన్నారు, మా లాయర్ గారు శ్రీనివాసరావు గారు. తర్వాత నేను మటుకి దేనికైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను. ఎందుకంటే తప్పు చేసినప్పుడే మనం భయపడాలి. తప్పు చేయనప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను మీడియా ముందరకు రాగలుగుతున్నానంటే, బయటికి రాగలుగుతున్నానంటే నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి, ఏ నేరం చేయలేదు కాబట్టి, నేను నిర్దోషిని కాబట్టే ఈరోజు మీ మీడియా సమక్షానికి రాగలిగి ఈ విధంగా చెప్పగలుగుతున్నాను. నిర్దోషిగా నేను బయటకు వచ్చాను, నేను ధైర్యంగానే ఉన్నాను అని నువ్వు చెప్తున్నావు. కానీ నిన్ను విచారణ చేపట్టే సమయంలో పోలీసుల మీద కూడా, అంటే బలవంతంగా నీ చేత కొన్ని అంశాలు చెప్పించారు పోలీసులు అంటూ కూడా నువ్వు అప్పట్లో కొన్ని సంచలనాత్మకమైన స్టేట్మెంట్స్ ఇచ్చావు. సో తిరిగి అవన్నీ ఇప్పుడు నీ మెడ చుట్టూ బిగుసుకునే అవకాశం ఉందా లేదా, ఏమనుకుంటున్నావు? అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక వ్యక్తిని కుంగదీయాలంటే ఎన్నో విధాలైనటువంటి ప్రయోగాలు చేస్తుంటారు. కాబట్టి అలాంటి నేను వాటిని పట్టించుకోను. ఎందుకంటే అవన్నీ కోర్టు జడ్జిమెంట్ కింద అన్నీ వెళ్ళిపోయినాయి. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు వాటి గురించి కూడా అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. సో మొత్తానికి సత్యంబాబు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కేసుకి సంబంధించిన పునర్విచారణ ప్రారంభమైన తర్వాత కూడా ధైర్యంగానే ఉన్నాను. హైకోర్టే నన్ను ఒక నిర్దోషిగా ప్రకటించింది. ఇంకా నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు. యాజ్ వెల్ యాజ్ పోలీసులు మారల్గా కానీ ఫిజికల్గా కానీ ఎంత డిమారలైజ్ చేయడానికి ప్రయత్నం చేసినా హైకోర్టు ఇచ్చిన తీర్పు ముందు ఇవన్నీ తుడిదుడిపే అంటూ నేను ధైర్యంగా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయేషా మీరా మర్డర్ కేసులో అసలైన నిందితుల్ని పట్టుకోవడానికి నా వంతు కృషి కూడా అందిస్తాను అని చెప్తున్న నేపథ్యంలో ఇది కెమెరా పర్సన్ వెంకట్ తో దీప్తి, TV9 విజయవాడ నుంచి.